వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. బుడమేరు ఈ పేరు చెప్పగానే విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాసుల్లో వణుకు మొదలవుతుంది. గత సంవత్సరం ఇదే నెల 1వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల నుంచి ఈ ప్రాంతమంతా వరద నీటితో మునిగిపోయింది. ఇప్పుడు ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఈ నీటిని చూస్తే ఇదే బుడమేరు కాలువ. ఈ కాలువ నీరు ఉప్పొంగి ఈ ప్రాంతమంతా కూడాను ముంచెత్తి వేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కాలువలో నీళ్లు పారుతున్నాయి, కానీ వరద నీరు కాదు, సాధారణమైనటువంటి నీరు మాత్రమే పారుతోంది. వరద నీటికి గేట్లు అడ్డం వేసి కృష్ణానది ద్వారానే సముద్రంలోకి నీటిని వదిలివేశారు. ఇది మైలవరం ప్రాంతంలో బుడమేరు కాలువ ఆవిర్భవించి అక్కడి నుంచి కొల్లేరులో కలుస్తుంది. సుమారు 900 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాంతమంతా కూడాను విస్తరించి ఉంది. అయితే బుడమేరును 50 అడుగుల నుంచి 150 అడుగుల వరకు వెడల్పు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుంది. గత వరదల సందర్భంగా మునిగినప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ ప్రాంతాన్నంతా పరిశీలించినప్పుడు చూసిన తర్వాత ఆయన చెప్పింది, ఈ కాలువను వెడల్పు చేయాల్సిన అవసరం ఉంది, కాలువను వెడల్పు చేస్తేనే మునక బారి నుంచి ప్రజలను రక్షించవచ్చు అని చెప్పారు. నిజానికి బుడమేరు కాలువ ఆక్రమణలకు గురి కాకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది. విజయవాడలోని సింగనగర్ వాసులకు ఎటువంటి ఇబ్బంది ఉండేదే కాదు. అంటే సింగనగర్ ఒకటే కాదు, బుడమేరు దాదాపు నున్న నుంచి విజయవాడలోని సింగనగర్ కనుక ఈ పొలాలన్నీ కూడాను, అన్ని ప్రాంతాలంతా కూడాను మునకకు గురై ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయిన సందర్భం గత సంవత్సరం జరిగినటువంటిది. ఇప్పుడు కూడా చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకోవాలని వెళితే వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు ఇప్పటికీ భయం ఉంది, నిజంగా మళ్ళీ బుడమేరు పొంగుతుందాయా ఏంటి అని అడుగుతున్నారంటే జనాల్లో భయం మాత్రం పోలేదు. కింద సంవత్సరం ఫస్ట్ టైం నుంచి వాటర్ వచ్చింది సార్. ఓ వారం రోజులు ఇబ్బంది పడ్డాం సార్. ఆ వారం రోజు చాలా ఇబ్బంది అనిపించింది సార్. సరైన తిండి లేక వాటర్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం సార్. కూరగాయలు లేక ఏమీ లేక. వాటర్ తగ్గిన తర్వాత కూడా అందరు బాగా సాయం చేశారు సార్. భయం అనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే ఈ కమిషనర్ కానీ ఎవరైనా సరే మీరు భయపడాల్సిన పని లేదు, మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు సార్. ఒకటికి 2-3 సార్లు అన్నారు, కానీ భయం వేసింది. తర్వాత వాళ్ళు ఆ మాట అనేసరికి కొద్దిగా మాకు శాంతి కలిగింది సార్. అది ఉంటుంటే వాటర్ వస్తుంది అంటే ఏంటో చిన్న వాటరే కదా, వర్షానికి నిండిపోయాయి అని చూస్తాకి వెళ్తున్నారు పొలం మన జనాలు. సరే నేను కూడా వెళ్ళాను చూద్దామని. ఆఖరికి ఇక్కడ దాకా వచ్చేసింది, మోకాల దాకా వచ్చేసింది. తర్వాత ఏంటి ఇంత పోర్స్కి వచ్చేస్తుంది, ఒక 10 నిమిషాలకి ఇంక ఇంటి దాకా వచ్చేసింది. ఏంటి ఇలా వచ్చేస్తుంది అని అందరు పొగారు పెట్టి ఇంకా గంట వ్యవధిలోనే వచ్చేసింది, నడుము దాకా వచ్చేసింది. కానీ మేము 4 రోజులు చాలా బాధలు పడ్డాం. మేము చిన్నగా బతికిన వాళ్ళం, మేము అద్దెలు కట్టుకోలేక చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నాం. మళ్ళీ వస్తుందంటే మేము చాలా బాధలు పడతాం. ఉన్న పలంగా వచ్చేసింది, వారు గ్యాప్ లేదు. ఇక రావడమే అసలు అని మూలిగిపోయింది. ఇక తోసుకొని వెళ్ళడమే. ఇక ఈ లోపల ఇక ఎలాగరా దేవుడా అని పైకి ఎక్కాము. ఈ లోపల పడవలోళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఇదిగో ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చినాయి చేయం. ఇంట్లో దగ్గర ఒక 50,000 దాకా నష్టపోయాం. బైక్ కూడా మునిగిపోయింది. బైక్ అయితే ఈ దారిలోనే అక్కడ అయిపోయినట్టు మా అబ్బాయి వచ్చేటప్పుడే. సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వము ఇప్పటి వరకు బుడమేరు వాసులను వరద ముంపు నుంచి కాపాడటానికి ఏమి చర్యలు తీసుకున్నదనేది ఒకసారి పరిశీలిస్తే, శాంతినగర్ దగ్గర కాలువ కట్ట తెగినప్పుడు ఈ బుడమేరు నీరంతా కూడాను విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. అక్కడ మాత్రము దాదాపు ఒక 300 మీటర్ల కాలువ రిటైర్నింగ్ వాల్ను మాత్రము కట్టారు. ఆ తర్వాత ఇంకా ఇప్పటికీ ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఇంకా సుమారు ఒక 200 మీటర్లు రిటైర్నింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. అది ఇంకా జరగలేదు. అట్లాగనే ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రైల్వే వంతెన కింద బుడమేరు ప్రవహిస్తూ ఉంది. ఈ కాలువను చూస్తే చిన్న కాలువలాగా కనిపిస్తుంది, నిజానికి చాలా వెడల్పు ఉండాలి. ఆక్రమణల వల్ల ఇదంతా కూడాను కొంత కుంచుకుపోయింది. అయితే ఇరిగేషన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఇది మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు చొరవ తీసుకోవాలి, అట్లాగనే టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ వాళ్ళు చొరవ తీసుకోవాలి. అందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారము వెళితే తప్ప ఈ బుడమేరును వెడల్పు చేయలేము అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వరదల వల్ల ప్రస్తుతము బుడమేరులో పూడిక తీత పనులు కూడా చేపట్టారు.
ఇదిగో మనము ఇంతకుముందు ఇక్కడ ఈ ప్రొక్లైన్ కూడా పెట్టున్నారు. ఈ ప్రొక్లైనర్ ద్వారా కొంత మట్టిని తొలగించడము, అట్లాగనే చెత్త చెదారము తొలగించడము, కాలువను బాగు చేయడము అట్లాంటి పనులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇది ఎనికేపాడు వరకు ఇదే పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం చెప్తున్న ప్రకారమే సింగనగర్, ఎనికేపాడు ఈ మధ్యలో ఉన్న భాగమంతా కూడా సుమారు 400 ఇళ్ల వరకు ఆక్రమణలలో ఉన్నాయి. మరి వీళ్ళను ప్రత్యేకంగా వీళ్ళను గుర్తించాం కాబట్టి వీళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళను తొలగిస్తే తప్ప ఈ కాలువను బాగు చేయలేము, ఈ బుడమేరు వాసులకు రక్షణ కల్పించలేము అని ప్రభుత్వం చెప్తోంది. ఏమైనా బుడమేరును బాగు చేసి ఈ ప్రాంత వాసులను భవిష్యత్తులో ఎటువంటి భయానికి గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. బుడమేరుకి వరదొచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఇప్పటికీ బాధితులను ఆదుకోవటానికి శాశ్వత చర్యలు తీసుకోవటంలో పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అప్పుడు హడావిడి చేసింది, కానీ ఈ సంవత్సరంలో చేసింది ఏమీ లేదు. పైపెచ్చు మేము బుడమేరుకి రిటైనింగ్ వాల్ కడతాం, మరొక సమాంతర కాలువ తవ్వుతాం, కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ వెడల్పు చేస్తాం, ఇన్ని చాలా మాటలు చెప్పారు. కానీ ఇవాల్టి వరకు ఒకచోట పడినటువంటి గండిని 30 కోట్లతో పూడ్చి ఇక మొత్తం అయిపోయింది అంటున్నారు. మళ్ళీ ఈసారి వరద వస్తుందేమో భయంతో వర్షాలకే సామానంతా సర్దుకుని ఇళ్ల పైకప్పులకు వెళ్ళిపోయారు జనం. అంటే బిక్కు బిక్కుమంటూ జీవిస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు చాలా విజనరీ అంటారు ఆయన, లేదు మా చాలా ముందు చూపు అంటారు, 2047 గురించి మాట్లాడతారు. కానీ లక్షల మంది మునిగిపోయిన బుడమేరుకి శాశ్వత పరిష్కారం ఇవాల్టికి చూపలేదంటే ఎందుకంటే ఘోరం ఇంకోటి ఉంది. ముఖ్యమంత్రి గారు సంక్షోభాలను కూడా సానుకూలంగా మార్చుకోవాలంటూ ఉంటారు. అంటే వరదను కూడా మీరు సానుకూలంగా మార్చుకుంటున్నారా రాజకీయంగా? మీకు కాదు, ప్రజలకి వరదలు వచ్చిన ప్రమాదాన్ని ముంపు నివారణకి వినియోగించి సానుకూలంగా మార్చండి. అందుకే ఇప్పటికీ జనం మళ్ళీ ఒకసారి ఆందోళన ప్రారంభించారు. మాకు వరద వచ్చిన తర్వాత సహాయం కాదు, వరద రాకుండా నివారణ చాలా ముఖ్యం. అందుకే తక్షణం 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయాలి, శాశ్వత చర్యలు తీసుకోవాలి. అంతేకాదు నగరం మీద ముంపు రాకుండా దీనికి ఒక సమాంతర కాలువ తవ్వాలి, కొల్లేరు వరకు ఉండేటువంటి ఛానల్ని వెడల్పు చేయాలి, కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ రక్షణ గోడలు కట్టబట్టి 7 లక్షల క్యూసెక్లు వచ్చినా ఇవాళకి వరద ముంపు జనం మీద పట్ల అదే తరహా బుడమేరులో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ శాశ్వత చర్యల మీద మరో ఉద్యమానికి పూనుకుంటున్నాం. ఇక విజయవాడలోనూ ఎన్టీఆర్ జిల్లాలోనూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సొంత సంపాదన తప్ప మునిగిపోయిన జనం గురించి ఎక్కడా పట్ల. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ అభివృద్ధి చెందాలంటే ముంపుని అరికట్టాలి. ఆ పని చేస్తే చాలు. మరి అభివృద్ధి గురించి మాట్లాడే మీరు ఇటువంటి శాశ్వత చర్యలు తీసుకోకుండా మాటలతో కాలక్షేపం చేయడం అంటే ఇంతకంటే నిర్లక్ష్యం మరొకటి ఉండదు. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, శాశ్వత చర్యలు తీసుకోండి.